కూడి వచ్చినటువంటి సంఘానికి ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శుభనామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నాకైతే ఏదో మనం త్వరగా కలుస్తున్నాం అనే భావన కన్నా కూడా చాలా అరుదుగా కలుస్తున్నాం అనేటువంటి భావన నాకు ఎక్కువగా ఉంది. ఎందుకనంటే మనం చాలా మైనారిటీ, అంటే మనం అల్పసంఖ్యాకులు, మనం చాలా తక్కువ స్థాయిలో ఉన్నాం. మనం ఈ ఆలోచన సరళి కానివ్వండి, ఈ భావజాలం కానివ్వండి కలిగి ఉన్నటువంటి మనము చాలా తక్కువ మంది ఉన్నాం. కనుక మనము ఎక్కువసార్లు కలుసుకుంటే ఆ ఎక్కువసార్లు కలుసుకోవటం వల్ల మనం ఎక్కువగా ఆత్మీయ మేలులు పొందటానికి, మనం ఒకరినొకరు బలపరచుకోవడానికి బాగా సానుకూలంగా ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఏది అయినప్పటికీ కూడా మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని మరి ఆయన మహిమార్థం మనకి దీవెనకరంగా ఉండేటువంటి లాగున, ఆత్మీయ అభివృద్ధికి దోహదపడేటువంటి లాగున, బైబిల్ పఠనానికి సహకరించేలాగున కొంత సమయాన్ని మనం వెచ్చించి వాక్యంలో ఉన్నటువంటి శ్రేష్ట సందర్భ నిర్దేశిత భావాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య నన్ను తెనాలి టౌన్ చర్చిలో ఈ లెంట్ సందర్భంగా ఒక 20 నిమిషాలు మాట్లాడమని అడగడం జరిగింది. అయితే చర్చి చాలా ఓల్డ్. ఆ టైంలో ఇప్పుడు దానికి ప్రతి వాళ్ళు కూడా చాలామందిని పిలుస్తారు. 40 రోజులకి 40 మందిని పిలుస్తారు. 40 మంది కొద్ది నిమిషాలు మాట్లాడతారు. దాంట్లో పెద్ద గొప్ప ఏం లేదు. కానీ నాకు దేవుని వాక్యం ఎక్కడ ప్రకటించాల్సినటువంటి అవకాశం వచ్చినప్పుడు కూడా నేను దాన్ని ముందుగా మహద్భాగ్యంగా భావిస్తాను. నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను అనుకునేది ఏంటంటే అదొక గొప్ప అవకాశం, దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అని నేను భావిస్తాను. ఎందుకంటే మన ద్వారా అక్కడ ఏం చెప్పాలనుకున్నాడో, లేదా వారి ద్వారా నేనేం నేర్చుకోవాలనుకున్నాడు అనేటువంటిది నా మనసులో ఎప్పుడు మెదిలేటువంటి ఆలోచన. అయితే అక్కడ ఉన్నటువంటి చర్చి ఏదైతే ఉందో 1926లోనో 27లోనో కట్టబడింది. అది లూథరన్ సంఘం. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 100 years. అంటే హిస్టారికల్ చర్చ్, అది చారిత్రకమైనటువంటి చర్చ్. అది ఇక్కడ ఉన్నటువంటి నాకన్నా మీకన్నా వయసులో చాలా పెద్దది అది. సో అలాంటి చారిత్రకమైనటువంటి ఒక ప్రాంతంలో, ప్రదేశంలో, ఒక మాన్యుమెంటల్గా ఉన్నటువంటి ఆ యొక్క సంఘంలో అక్కడ 10 నిమిషాలు కొద్ది నిమిషాలు మాట్లాడటం అనేటువంటిది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి అంశం. అయితే వాళ్ళు నాకు ప్రమేయం లేకుండానే అంశాన్ని నిర్ణయించుకొని మీకు ఈ అంశం వేసాము అని చెప్పి ఆ రోజు మీరు మాట్లాడాలి, 6:30 రావాలి అని చెప్పారు. ఏంటి అంశం అని అడిగిన, వాట్సాప్ చేశారు, ముళ్ళ కిరీటం అని చెప్పారు. ముళ్ళ కిరీటం అనేటువంటి అంశం మీద మాట్లాడాలి అని అన్నారు. ఏం మాట్లాడాలి చెప్పండి? ముళ్ళ కిరీటం మీద ముళ్ళు పొడుగ్గా ఉంటాయి, అది అల్లి కలిగింది, లేకపోతే ఒక తీగకి ముళ్ళు అల్లారు, లేకపోతే ఎట్లా చెప్పాలి, ఈత మట్ట లాంటి దానికి ఏమన్నా ఈత ముళ్ళు ఏమైనా గుచ్చారు, ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలి దాని గురించి? గ్రంథం ఏం చెప్తుంది ముళ్ళు గురించి? ఏం చెప్తుందండి? ఏం చెప్పొచ్చు ముళ్ళ గురించి? ఒక థాట్ ఇవ్వండి నాకు, ఒక థాట్, ఒక ఆలోచన ఇవ్వండి. జనరల్గా కాసేపు ఏదో అట్లా మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఒక థాట్ ఇవ్వండి, ఏం చేయొచ్చు? ముళ్ళ కిరీటం గురించి చెప్పమన్నారు నన్ను. ఏం చేద్దాం? శ్రమల గురించి చెప్దాం. ఓకే, ఏం చేద్దాం శ్రమల గురించి? అవి మంచి మీ అందరికి రావాలని చెప్పాలా? మళ్ళీ అట్ట కుదరదు. శ్రమలు మంచి మీ అందరికి కావాలని చెప్పనా ఎటా? ఇట్లాంటి సమస్యల్ని కొద్దిగా అధిగమించాలి అని అంటే నేనేం అడుగుతాను అనంటే, లేదా ఏం చూస్తాను అనంటే, అసలు నాకు అసైన్ చేసినటువంటి వాక్య భాగం ఏంటి అని చూసుకుంటాను నేను ఫస్ట్. నాకు ముళ్ళ కిరీటం మీద ప్రకటించడానికి, బోధించడానికి నాకు ఇచ్చినటువంటి మూల వాక్యం ఏంటి అని చూసుకుంటాను నేను. నాకన్నా ముందుగానే ఏం చేశారు అని అంటే వాక్యాన్ని ప్రకటించేశారు. అంటే యోహాను సువార్త 19వ అధ్యాయము
యోహాను సువార్త 19వ అధ్యాయము 2వ వచనం. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన ఎదుగు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టింది. ఇది ఉన్నటువంటి వాక్యభాగం. నాకు ఇచ్చినటువంటి వాక్యభాగం పాంప్లెట్లో కూడా ఏమి ఇచ్చారు అని అంటే, సైనికులు ముండ్లతో కిరీటము అల్లి ఆయన తల మీద పెట్టి అని ఉంది. సో ఇక్కడ మనకి ముండ్ల కిరీటము అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది, క్రౌన్ ఆఫ్ థ్రోన్స్. ఇది మనం అర్థం చేసుకోవాలి అని అంటే, నాకు తెలిసినటువంటి ఏకైక మార్గం, ఏకైక ఉపాయం ఏంటి అని అంటే, దానికి ఆ టాపిక్కి జస్టిఫికేషన్ అంటే ఏంటంటే న్యాయం చేకూర్చాలి అని అంటే మనకున్నటువంటి ఏకైక మార్గం ఏంటి అని అంటే, సందర్భ సహితంగా దాన్ని విశ్లేషించడం అనే దానికి మించినటువంటి బోధ లేదు. నువ్వు సందర్భాన్ని ఆధారం చేసుకోకుండా నువ్వు ఎంత ప్రసంగం చేసినా తర్వాత చదవరి అంటే చదువుకునేటువంటి వాడు గ్రంథానికి కనెక్ట్ కాలేడు నువ్వు ఆ సిస్టంలో కనుక నువ్వు చెప్పకపోతే. ఒక సహోదరుడు ఉన్నాడండి తెనాల్లో, అతను సోడా బండి నడుపుతూ ఉంటాడు. సోడా బండి చిన్న బండి ఎంత ఉంటుంది కదా, కొద్దిగా ఎంత ఉంటుంది బండి, ఆ బండి దగ్గర ఇట్లా కూర్చుంటాడు, పైన గొడుగు ఉంటుంది, మనిషి ఇటు కూర్చుంటాడు, ఎండలో అట్టాగా ఉంటాడు. నేను ఎప్పుడు చూసినా సరే ఆయన పొద్దున్న 10-11 వచ్చాడు అనుకోండి, ఆ 11 కాడ నుంచి సాయంత్రం 9-10 ఆ టైం దాకా ఆయన ఎప్పుడు వెళ్ళేటప్పుడు చూసినా కానీ బైబిల్ ఆయన పైన పెట్టి ఉంటుంది, లేదా ఆయన కూర్చొని బేరం లేకపోతే బైబిల్ అన్నా చదువుతూ ఉంటాడు. నేను ఇంకొక అతన్ని కూడా చూశాను. అతను చెప్పులు కుడతా ఉంటాడు తెనాల్లో, చెప్పులు కుడతా ఉంటాడు, బాగానే ఉంటుంది. ఆయనకి ఖాళీ దొరికింది అని అంటే ఆ చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి బైబిల్ తీసి చదువుతూ ఉంటాడు. చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ చదువుతారన్నమాట, కానీ సందేహాల పుట్టాళ్ళు ఇద్దరు. ఎందుకు చదువుతూ ఉంటారు, సందేహాలు రావడం మీరు చెప్పినట్టుగా అనివార్యమే, కానీ కనెక్ట్ కాలేకపోతున్నారు. ఎందుకని అని అంటే వాళ్ళలో సందర్భ సహితంగా ఆలోచించేటువంటి పటిమని వాళ్ళకి అలవాటు లేకపోవటం అనేటువంటిది ప్రధానమైనటువంటి లోపం. వాళ్ళు ఎప్పుడు చదివినా కానీ ఈ చదివింది చదివినట్టుగానే ఉంటుంది, ఆ మధ్యలో ఉన్నటువంటి లూజులు కట్లు ఇవన్నీ ఇమడవు వాళ్ళకి. అంటే అది ఇమడదు. అది ఇమిడేటట్టుగా అర్థవంతంగా నీ మనసులో గుచ్చుకోవాలి అని అంటే నువ్వు కంపల్సరీగా దాన్ని ఏం చేయాలా, సందర్భ సహితంగా బోధించాలి. ఇక్కడ సందర్భ సహితంగా బోధించడం అని అన్నప్పుడు మనం ఎంత విస్తృతంగా ఈ అంశాన్ని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి దాన్ని నేను చాలాసార్లు నిరూపించాను, చాలాసార్లు చూపించాను. ఇప్పుడు కూడా మనము చూడబోతాము. కొద్దిగా ఇది అర్థం కావాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే కొద్దిగా ఈ సందర్భం ఎట్లా డెవలప్ అవుతుంది అనేటువంటి దాంట్లోకి కొద్దిగా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. వెళదాం. ఆ వెళ్ళినటువంటి తరుణంలో మనం ఏం చేద్దాము అని అంటే అసలు ఇది ఎలాంటి సందర్భంలో ఈ మాటలు తారసపడుతూ ఉన్నాయి, దాని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అనేటువంటిది ఒకటి చూద్దాం. రెండోది, మన యొక్క ఆలోచనని బలోపేతం చేసేటువంటి విధంగా, అంటే బిబ్లికల్ అవగాహన పరిధిని పెంచుకోవడానికి గాను, బైబిల్ యొక్క అవగాహన పరిధిని పెంచుకోవడానికి గాను ఈ ముళ్ళు అనేటువంటి దాన్ని బిబ్లికల్గా ఎలా వాడారు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. అంతేకాకుండా ఈరోజు మరి ఇలాంటి అంశం చెప్పుకుంటున్నాం కదా, ఎందుకనంటే బయట ఇప్పుడు ప్రపంచం అంతా కూడా లెంట్ అని చెప్పేసి జరుపుకుంటూ ఉన్నారు, లెంట్ సీజన్ అంటారు కదా. మరి 40 రోజులు కూడా అందరూ ఏం చేస్తారు, ఉపవాసాలు ఉండటం, ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని వెచ్చించటం, మరి యేసు ప్రభు వారి యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది చేస్తూ ఉంటారు. దాని సీజన్లో ఇప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటి దాన్ని కూడా మనం మూడవదిగా మనం చూద్దాం. అయితే ఇక్కడ ఒక నిర్వివాదమైనటువంటి అంశం నా దృష్టిలో ఏంటి అని అంటే,
మీరేంటి మరి బైబిల్లో లెంట్ చేయమని ఎక్కడుంది, బైబిల్లో లెంట్ అనే మాట ఎక్కడుంది, ఇట్లాంటి ప్రశ్నలు నా దగ్గర తీసుకురాబాకండి. ఎందుకనంటే ఇక్కడ నేను చెప్పేటువంటి కోణం బైబిల్ స్పృశించేటువంటి కోణంలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించాలి. నేను ఈ రోజుకి రెలవెంట్గా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి తగ్గట్టుగా శాస్త్రీయంగాను సహేతుకంగాను బైబిల్ యొక్క ఆలోచనను ఉంచుతున్నాను. ఒకటి. రెండవది ఏంటంటే బైబిల్లో పండగలు అనేటువంటిది చేయొద్దు అని అన్నప్పుడు ఎట్లాంటి పండగలు చేయొద్దు అంది అనేటువంటి దాన్ని కూడా మనం అక్కడ గమనించాలి. అర్థమవుతుందా? చాలామంది ఏం చేస్తారు, పండగలు అనేటువంటి మాటని జనరలైజ్ చేసి వదులుతారు. ఏంటండి ఏం చేస్తారు, జనరలైజ్ చేసేస్తారు. జనరలైజ్. సో జనరలైజ్ చేయకూడదు. ఎందుకు జనరలైజ్ చేయకూడదు అని అంటే ఇక్కడ సందర్భాన్ని కనుక మీరు గమనిస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి పండుగలన్నీ కూడా రాబోయేటువంటి మెస్సయ్య చేసేటువంటి పనులకు సాదృశ్యంగా ఉన్నాయి అవన్నీ కూడా. ఇప్పుడు మెస్సయ్య వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు అని అంటే, ఆ పండగల యొక్క నిరీక్షణని నెరవేర్చాడు అని అంటే, వాళ్ళు తిరిగి ఆ పండగలు చేస్తున్నారు అని అంటే ఆయన చేసినటువంటి పనిని అవమానపరచడం. అర్థమవుతుందా? నేను చెప్పిన మాట అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ఏం చేశాడు, వచ్చాడు, వాళ్ళ చేత మెస్సయ్య వచ్చి చేయాల్సినటువంటి పనులను దేవుడు 1500 సంవత్సరాలు రిహార్సల్ లాగా పండగల రూపంలో చేయించాడు. అవన్నీ కూడా ఈయన వచ్చి ఏం చేశాడు, నెరవేర్చాడు. నెరవేర్చి సంపూర్ణం చేసిన తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, మళ్ళీ తిరిగి పండగలు చేస్తున్నారు. మళ్ళీ తిరిగి పండగలు చేయటం అనేటువంటిది ఏమవుతుంది అని అంటే ఈయన పూర్తి చేసినటువంటి పనిని ఎక్కిరించటం, ఈయన చేసినటువంటి పనిని విస్మరించటం. ఇది మేజర్ ప్రాబ్లం అన్నమాట. అందుకని వాటిని చేయబాకండి, నిజస్వరూపము క్రీస్తు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. సో టుడే వాట్ వీఆర్ సెలబ్రేటింగ్ అంటే మనం నేటి దినాల్లో ఏం చేస్తున్నాము అని అంటే వీఆర్ సెలబ్రేటింగ్ ది క్రైస్ట్ విక్టరీ. ఏంటండి మనం ఏం జరుపుకుంటున్నాం ఈ రోజుల్లో? మనం క్రీస్తు యొక్క విజయాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, జరుపుకుంటున్నాం. ఆయన విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఏ విధంగా విజయాన్ని సమకూర్చాడో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తరుణంలో ఏం జరిగిందనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మన జీవితాలని ఏ విధంగా ఆయన ఆధారంగా అనుకరించాలి అనేటువంటి విషయాన్ని మనం ఏం చేస్తున్నామో తెలుసుకుంటాం. కనుక దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ. అక్కడ చేయొద్దు అనేటువంటి దాని యొక్క ఆంతర్యం ఏంటి, ఇక్కడ మనం చేస్తున్నటువంటి ఆంతర్యం ఏంటి అని. నేను ఇంకొక విషయాన్ని కూడా బోనస్గా చాలాసార్లు క్వశ్చన్ చేశాను. ఏమంటానంటే పండగలు చేయొద్దు అనేటువంటి మాటలు మాట్లాడినప్పుడు నేను అనే మాట ఏంటంటే, ఇంతకీ పండగ అంటే ఏం చేస్తున్నారు, ఏంటి అక్కడ విషయం ఏంటి అని అడుగుతాను నేను. ఏం చేస్తున్నారు మీరు పండగ పూట? ఏం చేస్తారు మీరు? మంచి బట్టలు వేసుకుంటారు, మంచి స్నానం చేస్తారు, మంచి బట్టలు వేసుకుంటారు. ఆ రోజు చికెనో మటనో ఏదో తెచ్చుకుంటారు, లేదా బీఫో తెచ్చుకుంటారు. శుభ్రంగా ఏం చేస్తారు, వండుకుంటారు, ఇంటిల్లిపాది తింటారు. ఇంకా ఏం చేస్తారు అని అంటే మీ చెల్లిలు, మీ తమ్ముళ్ళు, మీ బాబాయిలో, మామలో, అత్తలో ఎవరో ఒకళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని ఆహ్వానిస్తారు, వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేస్తారు, లేదంటే వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు. ఇది చేస్తారు. దీంట్లో పాపం మీద నాకు చెప్పండి. కొత్త బట్టలు కుట్టించుకోవడం దేవుడికి ఇష్టం లేదా? మీరు కొత్త బట్టలు వేసుకోకూడదనేది దేవుని ఉద్దేశం అయితే, మీరు మంచి కూర తింటాం, మంచి అన్నం తింటాం ఆ రోజు అనేది దేవుడికి అసలు ఇష్టం లేదైతే, మరి ఏంది ప్రాబ్లం ఏంటి దాంట్లో? పండగ అంటే ఏంది అక్కడ? పండగ అంటే ఇట్స్ సెలబ్రేషన్ అంతే. జస్ట్ హ్యాపీ, బీయింగ్ హ్యాపీ ఈజ్ కాల్డ్ ఫెస్టివల్. అందుకని మనం కొన్ని ప్రశ్నలు వేసుకొని కొన్ని మూలాలకు వెళ్ళటం ద్వారా విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కదా. సో మళ్ళీ అంశానికి వచ్చేద్దాం. చూడండి, ఇప్పుడు సందర్భాన్ని బట్టి మనం ముళ్ళగిరీటం దగ్గరికి వెళదాం. మీ అందరికీ తెలిసినటువంటి విధంగానే మరి యేసు ప్రభు వారు చిట్ట చివరిగా యెరూషలేముకు ప్రవేశించిన తర్వాత ఆయన గెత్సెమనే అనేటువంటి తోటలో ఉండగా ఆయన ఏం చేశారంటే బంట్రోతులు వచ్చి పట్టుకున్నారు. మరి ఇస్కరియోతు యోధ ఆయన్ని 30 వెండి నాణాలకు అప్పగించినట్లుగా మనం చూస్తాం. అంతా మనకు తెలిసినటువంటిది. తీసుకున్న తర్వాత ఆయన్ని ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఆయన ఎక్కడ తీసుకొచ్చారండి? మొట్టమొదటిగా ఎక్కడ తీసుకొచ్చారు? ఫస్ట్ ఎక్కడ తీసుకొచ్చారు?
ఏంది అది? ఎంత ఆలోచించారు? ఆయన పట్టుకున్నారు, పట్టుకుని ఎక్కడ తీసుకొచ్చారు? ఎవరికి? ఎవరు మహాసభ అంటే ఏంది అది? ట్రయల్ అంతా కూడా ఫస్ట్ ఫేజ్లో జరిగేది. ట్రయల్ అంతా కూడా ఏంటంటే సినగోగు ప్రీస్ట్ మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు మహాసభ అంటే సన్హెడ్రిన్ సభ. సన్హెడ్రిన్ సభ ఎవరి నేతృత్వంలో నడిచిద్ది అనుకున్నారు? ప్రధాన యాజకుడి నేతృత్వంలో నడిచిద్ది. సో ఫస్ట్ ఫేజ్ ట్రయల్ అక్కడ జరుగుద్ది. మహాసభ అంటే ఏంటి? సన్హెడ్రిన్ సభ. దాంట్లో 70 మంది పండితులందరూ కూర్చొని యోధా మత పెద్దలందరూ కూడా ఆ విషయాన్ని చర్చిస్తారు. అది ఎవరి నేతృత్వంలో జరిగిద్ది? ప్రధాన యాజకుడు దానికి హెడ్గా ఉంటాడు. ఇది మనకి 18వ అధ్యాయం చూడండి. 24 వచ్చినాం అనుకుంటా, చూడండి ఒకసారి. 18:24. అంతటా అన్న అది ఎక్కడ తీసుకొచ్చాడు? ప్రధాన యాజకుడైనటువంటి కయపా యొద్దకు తీసుకొచ్చాడు. అప్పుడేం జరిగింది? తర్వాత వచనం కూడా చదవండి ఒక మాట. 25వ వచనం. ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? ఒక సీక్వెన్స్ కనపడుతుంది మనకి. ఫస్ట్ ఫేజ్ ట్రయల్ అంతా కూడా, విచారణ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది? ప్రధాన యాజకుడి దగ్గర. మహాసభ అంటే సన్హెడ్రిన్ సభ ఎదుట జరుగుతుంది. ఈ జరుగుతుంది అని అన్నప్పుడు అక్కడ పేతురు ఇతివృత్తాన్ని కూడా ప్రస్తావించాడు. ఇది ఓకే. అయితే మనిషిని చంపేటువంటి అధికారము, హక్కు అనేటువంటిది ఎవరికి లేదు? యూదులకి లేదు. దీన్ని క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఏంటంటే వ్యవస్థ ద్వారా చంపబడటం. సో ఆ చంపే అధికారం అనేటువంటిది ఎవరికి లేదు? వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు సామంతులు కాబట్టి. వాళ్ళు ఎవరు ఆధీనంలో ఉన్నారు? రోమన్ల ఆధీనంలో ఉన్నారు. అందుకని వాళ్ళకి ఆయన్ని చంపాలి అని అంటే వాళ్ళ చేతులు అధికారం లేదు. మా అయితే కొరడాలతో శిక్షించగలుగుతారు, మళ్ళీ వదిలిపెడతారు. మళ్ళీ ఇది మొదటికి వచ్చింది కంపల్సరిగా అతన్ని అంతమొందించాలి అనేటువంటి ఉద్దేశం మీద అతని మీద రాజద్రోహ నేరం మోపి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనేటువంటి నేరం మోపి ఆయన ఏం చేశారు? నెక్స్ట్కి పంపించారు. నెక్స్ట్ ఎవరి దగ్గరికి వస్తున్నాడు? 33వ వచనం చూడండి. తర్వాత అంటే మనకి 28 నుంచే మనకు కనబడతా ఉంటుందండి. 28 నుంచే మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే నెక్స్ట్ ఫేజ్ కన్వర్సేషన్ ఎక్కడికి వెళ్తుంది? పిలాత్ దగ్గరికి వస్తుంది. పిలాత్ ఎవరు? గవర్నర్. పిలాత్ ఎవరు? గవర్నర్. ఎవరు గవర్నరు? ఎవరి ద్వారా నియమించబడ్డాడు? రోమా ద్వారా ఇజ్రాయెల్ మీద పెత్తనం చేయడానికి నియమించబడ్డటువంటి గవర్నర్ అతను. సో ఇతని దగ్గరికి తీసుకొచ్చారు. ఇతని దగ్గర తీసుకొచ్చిన తర్వాత 33 నుంచి కొద్దిగా జాగ్రత్తగా మనం చూద్దామండి. ఎక్కడి నుంచి చూద్దాం? 33 నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి మీ ఇంట్రెస్ట్, మీ అటెన్షన్ అంతా కూడా ఇక్కడ పెట్టండి. మీ ఆసక్తి, మీ శ్రద్ధ ఎక్కడ పెడతారు? ఈ 33వ వచనం నుంచి పెట్టండి. స్టార్ట్ చేయండి. ఒక్కొక్క వచనం చూద్దాం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి అని ఆయన అడగగా అని అన్నాడు. ఆపండి అక్కడ. ఏం చేశారండి? ఫస్ట్ క్వశ్చన్, పిలాతు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి? ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మొట్టమొదటిసారిగా మనకి ఇక్కడ కనబడుతుంది. యూదుల రాజువి నీవేనా అని అడిగాడు. అందుకు యేసు ఏం సమాధానం చెప్పాడో చూద్దాం.
అది ఇక్కడ పిలాతు ఆయన మీద ఆయన 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 మీద ఏ నేరారోపణ చేస్తే ఆ మాట అడుగుంటుంటాడు. ఇప్పుడు నన్ను పట్టుకున్నారనుకోండి, పిలాతుని, నన్ను అడుగుతాడేంది, ప్రభుదాస్ ఏంది నువ్వు యూదులు రాజు అని అడుగుతాడేంది? కామన్ క్వశ్చనే ఏంటి? ఇది కామన్ క్వశ్చన్ కాదుగా. అంటే ఆయన మీద ఉన్నటువంటి అభియోగం ఏంటి? ఆయన్ని మనకి సువార్తలు కూడా చిత్రీకరిస్తున్నటువంటి వైనం ఏంటి? ఆయన తీసుకొచ్చినటువంటి వర్తమానం ఏంటి? ఆయన సంధించినటువంటి ఉపమానాల్లో లోగుట్టు దేని గురించింది? అంటే సెంట్రాలిటీ ఆఫ్ ది గాస్పల్, అంటే సువార్త యొక్క కేంద్ర బిందువు, సువార్త యొక్క మూల సందేశం దేని గురించింది అని అంటే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే దేవుని రాజ్యానికి సంబంధించి. ప్రభువారు అంతా కూడా దేని బట్టి పరిచర్య చేశాడు, దేని నిమిత్తం పరిచర్య చేశాడు, ఏం సందేశం తీసుకొచ్చాడు అని అంటే ఆయన పుట్టుక కానివ్వండి, ఆయన ఆరోహణం అయ్యేంత వరకు ఆయన గడిపినటువంటి 40 దినాలు కానివ్వండి, అంతా కూడా దేన్ని సెంటర్డ్గా ఉన్నాయి? దేవుని రాజ్యానికి సంబంధించినటువంటివే. కాబట్టి నువ్వు సువార్తలు చదివేటప్పుడు, ప్రభువారి బోధనలు నువ్వు ఆలోచించేటప్పుడు నువ్వు ఏ కేంద్రంగా ఆలోచించాలా? దేవుని రాజ్య కేంద్రంగా ఆలోచించాలా, లేకపోతే నీకు అర్థం కాదు. దేవుని రాజ్య స్వభావం నీకు అర్థం కాదు సువార్తలు అర్థం చేసుకోలేకపోతే. కనుక చాలా కీలకమైనటువంటి అంశం మాట అది. తర్వాత ప్రభువారు ఏం చెప్పాడు అంటే, నేను రాజునే కానీ నువ్వు అనుకునేటువంటి రాజుని నేను కాదు. ఇక్కడ మనిషిని చంపాలి అని అంటే, యూదులకు ఉన్నటువంటి ఏకైక మార్గం దీన్ని క్యాష్ చేసుకోవటమే. వీళ్ళగా చంపే హక్కు లేదు. రోమీలు చంపాలంటే ఏమని చంపాలా? రోమీలు చంపాలనుకోండి, రోమీల మీదకి ఏం చెప్పాలా? మీకు సీజర్ వాళ్ళు చక్రవర్తి కదా, వీళ్ళంతా కూడా సామంతులు, వీళ్ళంతా గవర్నర్లు, బచ్చా బ్యాచి కదా వీళ్ళంతా. ఇప్పుడు ఏం చెప్పాలా? సీజర్కి వ్యతిరేకంగా, చక్రవర్తికి వ్యతిరేకంగా ఈయన రాజుగా ప్రకటించుకుంటున్నాడంటే తిరుగుబాటు చేస్తున్నాడని నాకు అర్థం. ఇప్పుడు తిరుగుబాటుదారుడికి ఏమి శిక్ష విధించాలి? ఏంటి ఆయనకు వచ్చేటువంటి బహుమానం ఏంటి? తిరుగుబాటుదారుడికి మరణ శిక్ష. సో ఈజియెస్ట్ వే ఎత్తుక్కున్నారు, ఈజియెస్ట్ వేని ఫోర్ ఫ్రంట్లో పెట్టారు, సులువైనటువంటి మార్గం ద్వారా ఆయన సంధించాలి, ఛేదించాలి అని అనుకున్నారు. అయితే ఆయన ఒక చిన్న విషయాన్ని క్లారిటీ చేశాడు. ఏమని క్లారిటీ చేశాడు? ఏమన్నాడండి? యేసు ఒప్పుకున్నాడు, నువ్వు రాజు అంటే రాజునే అన్నాడు. ఈ విషయం ఇక్కడ రాయలేదు కానీ దీని సమాంతర సువార్తలో రాశాడు. ఎక్కడ రాశాడు? దీని సమాంతర సువార్తలో రాశాడు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని హైలైట్ చేశాడు. ఏం హైలైట్ చేశాడు అని అంటే 36వ వచనం చూడండి. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు అని అన్నాడు. ఆల్రెడీ ముందు సువార్తలో ఉన్నటువంటి సమాంతర వాక్య భాగాల్లో కనుక మనం చూస్తే ఏం చూస్తామనంటే, నువ్వు యూదుల రాజు అని అనగానే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే నీవన్నట్టే అని అన్నాడు. నీవన్నట్టుగానే ఏంటి? యూదుల రాజునే. అయితే ఏంటి కండిషన్ ఏంటి? నా రాజ్యము 36వ వచనం, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. మరి ఎలాంటిదంట? ఏమంటున్నాడు? ఎలాంటిది అంటున్నాడు? నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని ఒక స్పష్టత ఇచ్చాడు. మనం దీని మీద పెద్ద ఎక్స్పౌండ్ చేయొద్దు, మన కాంటెక్స్ట్లోనికి మనం అసలు మళ్ళీ ముళ్ళు గురించి దాని గురించి మనం చర్చిస్తున్నాం కాబట్టి ఆ దిశగానే మనం కొద్దిగా ముందుకు వెళదాం. తర్వాత చూడండి 37వ వచనం చూడండి. మళ్ళీ అడుగుతున్నాడు చూడండి. అందుకు పిలాతు నీవు రాజువా ఆయన అడగగా యేసు అది ఏమన్నాడండి? నీవన్నట్టుగానే నేను రాజునే. మళ్ళీ చూడండి ఏమంటున్నాడు చూడండి. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే లోకమునకు వచ్చితిని, సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట విని నన్ను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయన అడిగాడు. అతడి మాట చెప్పి బయటనున్న యూదుల వద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు అని అన్నాడు. ఇక్కడ చూడండి, పిలాతుకి ఏమనిపించింది? రాజు అంటే రాజునే అన్నాడు.
మరి ఏంటి నీ సంగతి ఏంటి అని అంటే, నా రాజ్యం ఈ సంబంధమైంది కాదన్నాడు. ఇప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి లేదా ఏ సంబంధమైనటువంటి రాజ్యం కానప్పుడు నేను నిన్నేమని శిక్షించాలి ఇప్పుడు నిన్ను? అందుకని ఏమన్నాడు, నీ వల్ల సీజర్కి ఏం థ్రెట్ లేదు, సీజర్కి నీ వల్ల థ్రెట్ లేదు, నువ్వు జనాలు పోగు చేసి బయటికి తీసుకెళ్లే బ్యాచ్ అంతకన్నా కాదు. అందుకని ఏం చేద్దాము, నాకు నీ దగ్గర ఎట్లాంటి దోషం కనపడలేదని బయటకు వచ్చి వినమ్రంగా చెప్పాడు. ఏమన్నాడు, నాకు ఆయనలో ఏ దోషము కనబడలేదు అని అన్నాడు. కొద్దిగా ఈ మాటను కూడా కొద్దిగా అండర్లైన్ చేసుకోండి, కన్వర్సేషన్లో ఈ మాటను కూడా అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ 33 నుంచి మనం చదివేటప్పుడు 2 సార్లు నువ్వు రాజువా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది, అవునా? ఈ రెండవది ఈ 38వ వచనంలో ఏమనుంది, ఏమని అంటున్నాడు పిలాతు ఏమంటున్నాడు, ఇతని యందు నాకు ఏ దోషము కనబడలేదు అనేటువంటి మాటని మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, అయినను పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల చేయు వాడుక కలదు కనుక. మళ్ళీ మూడోసారి వచ్చింది చూడండి, ఏమంటున్నాడు, నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా అని వారిని అడిగాను. ఇప్పుడు ఎన్నిసార్లు అడిగాడు? మొత్తం 3 సార్లు పిలాతు నోటేమంటే యూదుల రాజు. ఆ రాజు అనే మాట మనకి 3 సార్లు వినపడింది. అంటే కాంటెక్స్ట్లో రాజరికానికి సంబంధించి ఆయన్ని రాజుగా ఆయన్ని ప్రొజెక్ట్ చేస్తూ స్టోరీ అంతా కూడా అక్కడ నేరేట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. ఇంతేకాకుండా మనం ప్రారంభంలో కూడా ఒక మాట చెప్పుకున్నాం, ఏమని అన్నాము, స్టార్టింగ్ ఆఫ్ ది గాస్పల్, యేసు జననం తర్వాత సువార్త ప్రారంభమే పరలోక రాజ్యము సమీపించింది అనేటువంటి వర్తమానంతో స్టార్ట్ అవటం. అది ప్రభువారి యొక్క త్రోవను సాలాలం చేసేటువంటి యోహాను యొక్క బోధ కావచ్చు, లేకపోతే యేసు ప్రభువారి యొక్క స్వయాన బోధ కావచ్చు 4:17 ప్రకారం మత్తయ్య. అంతేకాకుండా మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిని నిర్దేశించేటప్పుడు కూడా ఎలాంటి ఉద్దేశంతో నిర్దేశించారు, దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడు అనేటువంటి మాటల్ని వాడుతూ ఆయన రాజరికపు అంటే రాయల్ ఓవర్ టోన్స్తో ఆయన వివరించడం జరిగింది. అంటే రాజరిక సంబంధమైనటువంటి చర్చ అజెండాతో అక్కడ సువార్తలు రాయబడ్డాయి. సువార్తల నేపథ్యం మూవ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ గమనించిన తర్వాత కొద్దిగా మనం ముందుకు వెళదాం. 40వ వచనం చూడండి. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ, వాడు మంచి స్వతంత్ర సమరయోధుల్లాగా ఉన్నాడు. మతం ఎంత గుడ్డివాడిని చేసిద్ది అని అనడానికి ఒక్క వచనం చాలండి, 40వ వచనం ఒక్కటి చాలు. ఏమండి, మతము మనిషిని ఎంత గుడ్డివాడిని చేసిద్ది అనటానికి ఇదొక ఉదాహరణ. ఒక్క మాటే ఏంటండి, పిలాతు ఆల్రెడీ పై వచనంలో ఏమన్నాడు, 38వ వచనంలో ఏమంటున్నాడు, ఇతని యందు నాకు ఏ దోషము కనపడలేదు అని చెప్పి గవర్నర్ చెబుతున్నాడు. కానీ వీళ్ళేమన్నారు, విడుదల చేస్తాను మరి నిరపరాధిని అని అంటే ఏమడిగారు వీళ్ళు, నాకు బందిపోటు దొంగని విడుదల చేయగాని ఇతన్ని విడుదల చేయొద్దు అంటాడు. ఎందుకంటే మతపరమైనటువంటి అంశాల మీద ఉండేటువంటి జిజ్ఞాస, మతపరమైనటువంటి విషయాల్లో ఉండేటువంటి అపోహ, మతపరమైనటువంటి విషయాల్లో ఉండేటువంటి అజ్ఞానము ఎంత తీవ్రమైంది అని చెప్పడానికి మనకి ఉదాహరణ చాలు. ఇప్పుడు మనం హిందూ దేశంలో ఉన్నాం కదా, మన హిందూ సహోదరులు చూడండి ఏం తింటారు, నిర్ద్వందంగా నిర్మోహమాటంగా ఆవు ఉచ్చదాగడానికి కానీ ఆవు పేడ తినడానికి కానీ సంశయించరు. ఏముంటుంది దాంట్లో, మలము మూత్రం అనేటువంటిది ఏంటి, ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్. అంటే ఒక దేహం నుండి విసర్జించబడేటువంటి విసర్జన పదార్థం అది ఎక్స్పెరిమెంట్. అట్లాంటి దాన్ని వ్యర్థాన్ని ప్రసాదంలాగా తినేటువంటి కాన్ఫిడెన్స్ ఏమిస్తుంది, మతం ఇస్తుంది.
అందుకని మతం అనేటువంటి దాంట్లో బ్రెయిన్ వాష్ అయితే కష్టం. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఐఎస్ఐ తీవ్రవాదులు వస్తారని చాలా నివేదికలు ఇట్లాంటివి కనపడతా ఉంటాయి. వచ్చే వాళ్ళందరూ కూడా 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు పిల్లలు వస్తూ ఉంటారు. వాళ్ళు ఏ విధంగా ట్యూన్ అయి ఉంటారు తెలుసా? నువ్వు ఈడ కనుక 100 మందిని చంపొస్తే, ఒక ఇద్దరు యూదులు కనుక చంపొస్తే, అల్లా నీ కోసం ఇటు నుంచి రెడీగా 2 చేతులు జాచిపెట్టాడు, నువ్వు చచ్చిపోగానే గబక్కన వాటేసుకొని స్వర్గంలో తీసుకెళ్తాడని చెబుతారు. వాడు ఎట్ట నమ్ముతాడంటే మన నిజమే, ఇంతకన్నా నాకేముంది అనేటువంటి ఒక మూర్ఖపు మొండి దూరంలోనికి వెళ్ళిపోతారు. ఇక్కడ వీళ్ళు ఒక వ్యక్తి నిరపరాధిగా ఉన్నాడు అనేటువంటి విషయం ఇంత స్పష్టంగా గవర్నర్కే కనపడితే, వీళ్ళకి మాత్రం ఎట్ట కనపడింది? మాకొద్దు, ఆయన్ని బందిపోటు దొంగ బరబ్బాని విడుదల చేయి, ఆడే బెటర్ అన్నారు. సరే ముందుకెళ్దాం, మళ్ళీ ముందుకెళ్దాం. ఇప్పుడు 19లోకి ఎంటర్ అయ్యాం చూడండి. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించాను. ఇక్కడ చూడండి, సైనికులు ముండ్లతో కిరీటం అల్లి ఆయన తల మీద పెట్టి ఓదారంగ వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన వద్దకు వచ్చి, మళ్ళీ ఈ మాట అంటర్లైన్ చేసుకున్నాం ఇంకొకసారి రిపీట్ అయింది. ఏం మాట? యూదుల రాజా అని అన్నారు. ఇప్పుడు ఎన్నోసారి వచ్చింది? ఇప్పుడు 4 సార్లు వచ్చింది యూదుల రాజు అనే మాట. ఇంకా వచ్చింది ముందుకెళ్తే. కానీ ఆ కాంటెక్స్ట్ ఎన్పవర్ అవ్వాలి అని అంటే, మనం ఆ మాట మనకు తెలియాలి అంటే కాంటెక్స్ట్ మొత్తాన్ని కూడా ఎన్పవర్ చేసుకుని చూడాల్సినటువంటి అవసరం మన మీద ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ ఒక మాట మనకి గమనించాలి. ఇప్పుడు ఈ 2-3 వచనాలు మనం ఏం చేయాలంటే, సమాంతర సువార్తల్లో ఎలా రాశాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడాలి. ఏంటంటే ఏం చేద్దాము? సమాంతర సువార్తల్లో ఏమని రాశాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ మనకి కొన్ని ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్, కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది తారసపడతా ఉంటుంది. చూద్దాం చూడండి. ఇది మనం ఇప్పుడు ఇది మనం యోహాన్లో చూసాం. యోహాను 19:2 ముళ్ళ కిరీటం గురించి చూసాం. ముళ్ళ కిరీటం వెంబటే ఉన్నటువంటి మాటను కూడా ఇంకొకసారి చదవండి. ఇప్పుడు సైనికులు ముండ్లతో కిరీటం అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయన అరచేతితో కొట్టిరి. ఇక్కడ వాస్తవానికి ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ మోకరీ. అంటే ఆయన అవహేళన చేస్తున్నారు, ఆయన్ని అవమానపరుస్తున్నారు. కానీ ఏమని అవమానం చేస్తున్నారు, ఏమని అవహేళన చేస్తున్నారు? రాజు అనేటువంటి దాంట్లోనే. మా గురువుగారు అంటా ఉన్నాడు, వాళ్ళకి తెలియకుండానే దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తూ ఆయన్ని రాజుగా ప్రొజెక్ట్ చేస్తూ ఆయన రాజుగా ట్రీట్ చేస్తూ ఉన్నారు అని ఒకసారి ప్రసంగంలో అన్నాడు మాతో. తుర్క గారు మాతో ఏమన్నాడు, ఆయన పట్టాభిషేకం జరిగినట్టుగా నువ్వు చూడవు, ఆయన ప్రశస్తమైనటువంటి వస్త్రాలు వేసుకొని పాత నిబంధనలో రాజుల్లాగా సింహాసనాన్ని కూర్చున్నట్టుగా కనపడదు. కానీ ఒక డిఫరెంట్ వేలో, అంటే ఇంకొక రకమైనటువంటి వేరే మాదిరిలో వాళ్ళు అవహేళన చేస్తున్నారు. కానీ సంకల్పం ప్రకారము ఇది దేవుని యొక్క ప్రణాళికలో భాగం. ఏది? ఈ శ్రమల గుండా వెళ్ళటం అనేటువంటిది. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఒక థియలాజికల్ లైన్ని ఆయన చూశాడు. మా గురువుగారు చూసి ఏమన్నాడంటే, వాళ్ళు తెలిసో తెలియకనో ఏమేం చేస్తున్నారంట, ఎట్లా ట్రీట్ చేస్తున్నారంటే ఆయన్ని రాజుగా ట్రీట్ చేస్తున్నారు. రాజుకి ఏముంటుంది? కిరీటం ఉంటుంది, ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఉంటాయి, చేతిలో రాజదండం ఉంటుంది. వీటిని వాళ్ళు అక్కడ సింబాలికల్గా కిరీటం బదులు ముళ్ళ కిరీటం పెట్టారు. వస్త్రాలకి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు వేశారు, చేతిలో ఒక రెల్లు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అది సమాంతరంలో ఉన్నటువంటి విషయాలు చూస్తాం. కానీ ఇక్కడ ఇంతే అర్థం చేసుకోవడానికి ఏమన్నా స్కోప్ ఇస్తున్నాడా? దీంట్లో ఇంకేమన్నా అర్థం చేసుకోవడానికి స్కోప్ ఏమన్నా ఇస్తున్నాడా రచయితలు అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. ఇక్కడ ఇది కొద్దిగా టర్నింగ్ పాయింట్. ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఇప్పుడు 19, 2, 3 వచనాలు చదివారు కదా. ఏం చదివారు? ముళ్ళ కిరీటం చేశారు, తల మీద పెట్టారు,
యూదుల రాజా అని చెప్పి ఏమన్నారు? ఆయనకి ఊదారంగు వస్త్రాలు దొరకడమే కాకుండా యూదుల రాజా శుభం అని చెప్పి ఆయన్ని అరచేతులతో కొట్టారు. ఇప్పుడు చూద్దాం, చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 27 27వ వచనం చూడండి. 27 అండి, 27. జాగ్రత్త చదవాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూడాలా, పాయింట్స్ చూడండి. ఇప్పుడు డీటెయిల్స్ ఎట్లా వస్తాయో చూడండి. అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి, నోట్ దిస్ పాయింట్, వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి. ఏంటండి ఎర్రని అంగి? ఇక్కడేమన్నాడు ఈయన? ఎర్రని అంగి అని అన్నాడు. యోహాన్ ఏమన్నాడు ఇందాక? ఏందబ్బా, ఏంది మీరు తేడా, ఎవరు తప్పు చేసినట్టుండారు? ఎవరు? ఆయనేమో ఎర్రని అన్నాడు, ఈయనేమన్నాడు అంటే పర్పుల్, కథ బూడిద వర్ణంలాగా ఉన్నటువంటి. ఏందనబ్బా, ఏం తేడా జరిగింది? తర్వాత ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఇక్కడ డీటెయిల్స్, ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇచ్చాడు. అక్కడ రెల్లు రాయలేదు ఆయన, ఈయన ఇచ్చాడు డీటెయిల్స్. ఏమన్నాడు? ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, ఈ మాట ఆయన రాయలే మళ్ళీ కదా, మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయన అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగిరి అని అన్నాడు. ఇక్కడ ఏమేమి వివరాలు వచ్చినాయి? ముళ్ళ కిరీటం ఉన్నాడు, వస్త్రం అయితే మాత్రం ఏమని రాశాడు? ఎర్రది అని రాశాడు. ఏం రాశాడు? ఎర్రది అని రాశాడు. యోహాన్ ఏం రాశాడు? ముళ్ళ కిరీటం రాశాడు, ఊదారంగు అని రాశాడు. కానీ ఇక్కడ ఏందో జరిగిందబ్బా, ఏందనేది అర్థం కావట్లా. మొత్తానికైతే తప్పు కనపడుతుంది కదా. ఇంతకీ ఎర్రని వస్త్రాలు దొరికాడా, ఊదారంగు వస్త్రాలు దొరికారా? ఇది ఇంకా బాగుందా? సరే ఇంకో చోట చూద్దాం చూడు, మళ్ళీ కన్ఫ్యూషన్ పోవాలంటే చూద్దాం చూడు. యోధా అంటే ఎరుపు రంగు, ఎందుకది ఎరుపే ఊదారంగే. అక్కడ ఏమంటే పర్పుల్ స్కార్లెట్ అంటారు. స్కార్లెట్ అంటే నేను ఎరుపు, ఊదారంగు అంటే పర్పుల్ అన్నాడు. సరే ఇంకొక చోట ఏందో చూద్దాం చూడండి. ఈ కన్ఫ్యూజన్ నన్ను కన్ఫ్యూజ్ పెట్టాడు రవివర్మ, నన్ను కన్ఫ్యూజ్ చేశాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 17వ వచనం. సైనికులు ప్రేతోర్యం అనే అధికార మందిరంలో తీసుకుని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత అని రాస్తే ఏమన్నాండి? ఆయనకి ఊదారంగ వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనకు వందనము చేసాగిరి. మరియు రెల్లితో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి అని అన్నాడు. సాధారణంగా రాజుకు ట్రీట్ చేసినట్టుగానే ట్రీట్ చేశారు, కానీ ఈయన డిఫరెంట్ వే, ఈయన మోకరీ వే, అంటే అవహేళనగా అవమానాత్మకంగా వాళ్ళు ఆయన్ని రాజుగా ట్రీట్ చేశారు. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేశారు? ఆయన రాజు అనేటువంటి సంకేతాన్ని, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు పూర్తి చేస్తున్నారు అనేటువంటి విషయం అయితే అర్థమైంది. కానీ సమస్య అంత ఎక్కడొచ్చింది అని అంటే ఇద్దరేమో ఊదారంగా అన్నారు, అంతేనా అంది? ఊదారంగా అన్నారు. ఒక ఆయన ఏమన్నాడు? ఎర్రని అని అన్నాడు. ఏమోనబ్బా,
లేనిపోయిన ముందు చదివినప్పుడు తెలిసినా ఈ మాట ఎగ్గొట్టేవాడిని. మా వాడేమో ఒకసారిగా ఎర్ర రంగు ఇదైపోయి రంగు మారింది అన్నాడు. అదే రక్తం మారితే అట్ట అయిద్దన్న సంగతి నాకు ఇప్పుడు దాకా తెలియదు. సరే లోకాసు వార్త కూడా చూద్దాం. చూడండి ఎందుకు ఈ కన్ఫ్యూషన్. ఆయన ఏమైనా క్లూ ఇస్తాడేమో చూద్దాం. 23వ అధ్యాయము 11వ వచనం. లోకాసు వార్త 23వ అధ్యాయము 11వ వచనం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయన తృణీకరించి ఆపసించి ఆయన ప్రశస్తమైనటువంటి వస్త్రములు తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపాడు. ఏమన్నాడు? అబ్బా చదివారే. ఏం చేశాడు? హేరోదు ఛాన్స్ వచ్చింది మధ్యలో పిలాతుకి ఇక్కడికి షఫల్ అవుతున్నాడు. షఫల్ అయ్యేటప్పుడు ఆయన ఏం చేశాడు? ఏం తొడిగించి పంపించాడు? ఏదన్నా ఒక్కటి చెప్పండి అయ్యా మీరు. ఉదారంగా, ప్రశస్తమైనయా, ఎర్రనియా, ఏదో ఒకటి చెప్పండి. ఎందుకు నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు? మరి ఆయన హోదా అన్నాడుగా. ఈయనేమో ప్రశస్తమైన అన్నాడు. ప్రశస్తమైనటువంటి ఇంగ్లీష్లో ఏమన్నాడు తెలుసా? గార్జియస్ అన్నాడు. చాలా అందమైన అలంకారయుక్తమైనటువంటి బట్టలు అని అన్నాడు. ఇప్పుడు ఏం జరిగి ఉండాలి అని అంటే వీళ్ళు రాసేటప్పుడు పొరపాటు పడి ఉండాలి. పాయింట్ నెంబర్ 1. ఎవరు? మత్తయి, మార్కు, లోకా, యోహానుల్లో ఏమై ఉండాలి? ఒకళ్ళు పొరపాటు పడి ఉండాలి. అంటే అవకాశం లేదంటే మరి ఏం సమాధానం చెప్పాలి? అప్పుడు మీరు సమాధానం చెప్పండి. కలర్ మారిందంటారా? ఆడియన్స్ బట్టి కలర్ ఎట్ట మారిద్ది? సరే ఎండిపోయింది అనుకోండి, ఎరుపు ఓదారంగా ఎట్ట మారిద్ది? పర్పుల్గా మారదుగా. లేదనుకోండి, ఒక ఆయన గార్జియస్ అన్నాడుగా, అంటే ప్రశస్తమైనటువంటి వస్త్రాలు అన్నాడుగా. ప్రశస్తమైనటువంటి వస్త్రాలు అంటే మళ్ళీ ఎట్లా పెట్టాడు అంటే ఏంటి? అసలు ఏదో ఉందబ్బా, మతలబు ఉంది అక్కడ. ఇది కనుక ఎవడన్నా ఉన్మాది చేతిలో కనుక పడింది అనుకోండి, ఆడికి ఇక రోస్టే. బైబిల్లో ఏమని అంటాడు? తప్పులుండే. చూడు, ఒకడేం రాశాడు? ఎర్రని అని రాశాడు. ఇద్దరేం రాశారు? ఓదారంగా అని రాశారు. ఇంకోడేం రాశాడు? ప్రశస్తమైనటువంటి అని రాశాడు. పో, ఏకాభిప్రాయం లేదు, పాడలేదు, అన్ని తప్పులు, అది ఇది అంటాడు. మరేం చేద్దాం? అనవసరంగా ఎత్తాను దీన్ని, దాటేసేసన్నా వెళ్ళిపోవాల్సింది. నేను ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఏం చెప్పాలి మీకు? ఏం చేయాలి మరి? ఏదో ముళ్ళకిరేటువంటి ముళ్ళ దగ్గర అయితే సరిపోయేది అనుకుంటే ముళ్ళకన్నా భారంగా కూర్చునే తట్టుకుంది అది కదా. ఓకే, లెట్స్ కంటిన్యూ. తర్వాత ఏమవుతుందో చూద్దాం. చూడండి, మళ్ళీ 4వ వచనం చూడండి. 19:4 యోహాను సువార్త. యోహాను సువార్త 19వ అధ్యాయము. పిలాతు మరలా వెలుపలకు వచ్చి, ఇదిగో ఇది సెకండ్ టైం వస్తుంది మళ్ళీ ఈ మాట సెకండ్ టైం వస్తుంది. ఫస్ట్ టైం ఎక్కడ వచ్చింది? 18, 38, 39 వచనాల మధ్యలో వచ్చింది. పిలాతు ఏమన్నాడు అక్కడ? ఇతని యందు నాకు ఏ దోషము కనపడతలేదు అని అన్నాడు. మళ్ళీ తర్వాత ఇక్కడ 4వ వచనంలో ఏమన్నాడు పిలాతు? మళ్ళీ ఇతని యందు ఏ దోషము నాకు కనపడలేదని మీ వద్దకు వెలుపలకు తీసుకొని వచ్చున్నానని. తర్వాత ఏమంటాడు చూడండి, 5వ వచనం. ఇక్కడ ఈయన యోహాన్ గారు చాలా క్లియర్గా ఉన్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ కలర్ విషయంలో ఏం తేడా లేదు, ఆయన మెయింటైన్ చేశాడు. రెండోసారి చెప్పడం వలన దాంట్లో స్పష్టత, దానికి బలాన్ని చేకూర్చాడు. ఇప్పుడు మనం ప్లెయిన్గా వెళ్తున్నాం అండి, నేరోగా వెళ్తున్నప్పుడు అక్షరం లేదా వెలుచూపుగా మనం చూసినప్పుడు
పరస్పర విరుద్ధమైనటువంటి భావజాలం కనపడింది ఇక్కడ. ఏం కనపడింది? పరస్పర విరుద్ధమైనటువంటి భావజాలం కనపడుతుంది. ఓదారంగా అంటున్నాడు ఒకడు, ఎర్రది అంటున్నాడు ఒకడు, ప్రశస్తమైనటువంటి వస్త్రాలని ఇంకోడు అంటున్నాడు. కానీ ఇక్కడ యోహాన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం యోహాన్ గారు ఏంటి, చాలా స్పష్టంగా ఉన్నాడు. ఈజ్ వెరీ క్లియర్. ఇది గుర్తుపెట్టుకోండి మాట. ఏ మాట? అతడు స్పష్టంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కొద్దిగా ముందుకు వెళ్దాం ఇంకా. చదవండి 6వ వచనం. ప్రధాన యాజకులను బంట్రోతులను మళ్ళీ 3వసారి అంటున్నాడు పిలాతు. బాబా ఈ ట్రయల్లో బ్యూటీ ఆఫ్ ది ట్రయల్ ఏంటో తెలుసా? ఈ విచారణలో నాకు అద్భుతంగా అనిపించింది ఏంటో తెలుసా? మల్టిపుల్ టైమ్స్ హీ వాజ్ నేమ్డ్ అండ్ ట్రీటెడ్ యాజ్ ఎ కింగ్. ఈ చిన్న సందర్భంలోనే బహుళ సార్లు, అంటే ఎక్కువ సార్లు, ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఆయన్ని రాజుగా అభివర్ణించటము, ఆయన్ని రాజుగా ట్రీట్ చేయటం, వ్యవహరించడం అనేటువంటి విషయాన్ని చూస్తాం మనం. అది అవహేళన కావచ్చు, అవమానించడం కావచ్చు. దోస్ ఆర్ ఫిల్డ్ విత్ ద రాయల్ ఓవర్ టోన్స్ అంట. రెండవది 3 సార్లు దాదాపు ఇప్పటికే దీంతో 3 సార్లు మనకి ఏం కనపడుతుంది? హీ వాజ్ ఇన్నోసెంట్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ట్రయల్ అండి. ఈ ట్రయల్లో నాకు బాగా నచ్చినటువంటి ఈ 10-15 వాక్యాల్లో నాకు బాగా నచ్చినటువంటి విషయం, ఈ సందర్భం చూడగానే నాకు టక్కన మైండ్లోకి వచ్చింది ఏంటో తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో ఛాలెంజింగ్ క్వశ్చన్ ఒకటి పోజ్ చేస్తాడు జీసస్. యేసుక్రీస్తు వారు ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ పోజ్ చేస్తారు. ఏంటి తెలుసా? అది నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. ఈ వాట్ రిమార్కబుల్ స్టేట్మెంట్. ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాడు, ఈ విధంగా జీవించినటువంటి వాడు, ఈ విధంగా సాక్ష్యాన్ని కలిగినటువంటి వాడు బహుశా చరిత్రలో ఎవరో ఉండరేమో. దట్ ఈస్ ద బ్యూటీ. అంతేకాదు, ఆయన రాజుగా చలామణి అవుతున్నాడు, కానీ భౌతిక సంబంధమైనటువంటి రాజుగా వ్యవహరించట్లేదు. ఆయన రాజుగా పోరాటం చేస్తున్నాడు, కానీ భౌతిక సంబంధమైనటువంటి శత్రువులతో పోరాటం చేయటం లేదు. ఆయన నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, కానీ పరసంబంధమైనటువంటి రాజ్యం అని అంటున్నాడు. సో ఇట్లాంటి ఒక రాడికల్, విప్లవాత్మకమైనటువంటి వైఖరిని కలిగి ఉంటూ ఆయన ఆత్మ సంబంధమైనటువంటి దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి స్థితిగతులని, వ్యవహారికాన్ని చేయటం అనేటువంటి విషయం చాలా బృహత్తరమైనటువంటి అంశము, చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము, మనం చాలా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అంశం కదా. ఇప్పుడు దాదాపు 3 సార్లు ఏం కనపడింది మనకి? ఏ దోషం లేదనే సంగతి కనపడింది. దాదాపు 4 సార్లు ఇప్పటికేం చూసాము? ఆయన్ని రాజుగా వర్ణిస్తున్నటువంటి విషయాన్ని మనం చూసాం. తర్వాత కొద్దిగా మనం ఇంకా ముందుకు కనుక వెళితే 14వ వచనంలోను 15వ వచనంలోనూ మళ్ళీ 2 సార్లు మళ్ళీ రాజు అనేటువంటి మాట కూడా కనపడుతుంది. చూడండి అక్కడ 19, 14. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చు, అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, ఏమన్నాడండి? ఇదిగో మీ రాజు అని అప్పగిస్తున్నాడు. తర్వాత మళ్ళీ పిలాతు అంటున్నాడు చూడండి, 15వ వచనం చివరిలో. అందుకు వారు ఇతన్ని సంహరించుము సిలువేయమని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువేయుదునా అని. పిలాతు ఏమంటున్నాడు? మీ రాజును సిలువేయుదునా అంటున్నాడు. ఎన్నిసార్లు కనపడింది ఇప్పుడు రాజు అనే మాట? చూడండి, ఇంకా ముందుకెళ్తే మళ్ళీ కనపడింది. సో ద హోల్ కాంటెక్స్ట్ ఈజ్ అబౌట్ హిస్ కింగ్షిప్ కదా. సందర్భం అంతా దేని గురించి? ఆయన యొక్క రాజు అనేటువంటి అంశాన్ని చుట్టూ తిరుగుతాం. ఈయన రాజే. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ కాంటెక్స్ట్ ద్వారా ఈ
ముళ్ళ కిరీటం అనేటువంటి అంశాన్ని వాళ్ళని ఎత్తి మీద పెట్టడం ద్వారా మనం తెలుసుకునేటువంటిది ఈ సందర్భంలో ఏం కనపడుతుందో తెలుసా? ఆయన శ్రమలకు రాజుగా కనపడుతున్నాడు. అక్కడ ఎట్లా కనపడుతున్నాడు? శ్రమలకు రాజుగా కనపడుతున్నాడు. ఈ సందర్భంలో యెషయా 53 గుర్తుకు రావాలి అసలు బేసిక్గా. దాంట్లో శ్రమ నొందినటువంటి సేవకుని గురించి యెషయా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే బట్టల సంగతి ఏం చేద్దాం? ఏదో ఒకటి డిసైడ్ చేయండి. ప్రశస్తమైన వస్త్రాలా, ఓదారంగా మీరెవరు మెజారిటీ ఏది చేస్తే దాన్ని మనం డిసైడ్ చేసేద్దాం చెప్పండి. ఓదారంగా మరి అరంది ఏం చేద్దాం? దగ్గర రంగాక గత కలర్ బ్లైండ్నెస్ వచ్చిందని చూద్దాం ఏంది ఆయనకి. మళ్ళీ వెళ్దాం చూడండి, అక్కడికి వెళ్దాం చూడండి. 19వ అధ్యాయము 2వ వచనం. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఓదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి. జస్ట్ ఎ మినిట్, ఒక నిమిషం ఆగుదాం ఇక్కడ. దీనికన్నా ముందు నేను మీకు ఐ హ్యావ్ గివెన్ ఎనఫ్ టైం, మీకు సరిపోయినంత సమయం ఇచ్చాను ఆలోచించడానికి, ప్రశ్నించడానికి. ఇక్కడ సూటిగా దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, నేను ఇందాక మీకు చెప్పేటప్పుడు ఒక చిన్న మాట చెప్పాను. నేను ఏమన్నానంటే, యోహాను గారు హీఈస్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఆయన చాలా స్పష్టంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను చెప్పాను. అంతేకాకుండా ప్రతిసారి కూడా నేనేం గుర్తు చేస్తూ ఉంటానంటే, రచయిత యొక్క దృక్పథం ఎలా ఉంది, ఆయన ఒక 24 ఎన్ని ఉండే ఎంత అంటే 21 యోహాను సువార్తలు ఎన్ని ఉండే 21 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 21 అధ్యాయాల్లో లేదా లోకా చూసుకుంటే 24 అధ్యాయాలు, ఇట్లా చూసుకుంటే ఈ అన్ని అధ్యాయాల్లో ఆయన ట్రైన్ ఆఫ్ థాట్, ఆయన ఆలోచన సరళి అనేటువంటిది ఏ విధంగా పోతుంది అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు. ఏంటండి? విస్మరించకూడదు. ఒకటి, జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం చూడండి ఏమనుందో. ఏమన్నాడండి? చిగురు అని ఒకడు కలడు, అతడు అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. ఇక్కడ మీరు ఏం చదివారు? దాంట్లో చదివినటువంటి హైలైట్ పాయింట్స్ చెప్పండి నాకు. ఇక్కడ ఏం చదివారండి? 12వ వచనం ఏమన్నాడు? చిగురు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడట. ఓకేనా? చిగురు అనేటువంటి వాడు. తర్వాత అంటే ఫంక్షన్ చూడండి, పని ఏం చూడండి. ఆయన ఏం చేస్తున్నాడంటే, చిగురు అనేటువంటి వాడు ఒకడున్నాడు, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై యాజకత్వము చేయగా అని అన్నాడు. అక్కడ ఏమన్నాడండి? చిగురు అని ఎవరినన్నాడు? దావీదు వేరు గోత్రమైనటువంటి వాడి గురించి అన్నాడు. ఎవరు? హీజ్ నన్ అదర్ దెన్ మెస్సియా, యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడంట? ఘనత వహించుకున్నటువంటి వాడై సింహాసనాసీనుడై ఉండి యాజకత్వము చేస్తాడు అని అన్నాడండి.
అక్కడ డ్యూయల్ రోల్, యూనిఫైడ్ డ్యూయల్ రోల్ అనేది మనం చూస్తున్నాం. అంటే ఏం చేయాలా? మెస్సేయ 2 పనులు చేయాలా. ఏం చేయాలా? పాయింట్ నెంబర్ 1 సింహాసనాసీనుడై ఉండాలా. పాయింట్ నెంబర్ 2 యాజకత్వం చేయాలా. ఇక్కడ టెక్నికల్ ఫాల్ట్ కూడా ఉంది. టెక్నికల్ ఫాల్ట్ ఉంది. ఏంటి? సింహాసనాసీనుడు అవ్వాలంటే సింహాసనము యోధా గోత్రానికి దేవుడు వాగ్దానం చేశాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. మీరు ఇటు కనుక చూస్తే, యాజకత్వం కనుక మీరు చూస్తే, నిర్గమకాండంలో మనకి ఏం కనపడుతుందంటే అహరోను క్రమానికి లేవి గోత్రానికి దాన్ని పరిమితం చేశాడు. ఈ 2 కూడా ఎప్పుడు కలిసినటువంటి దాఖలా లేదు. ఇది సపరేటు, ఇది సపరేటు. ఇది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. అందుకే హీబ్రూ గ్రంథకర్త అంత విపులంగా మెల్కీసెదెకు క్రమాన్ని గురించి రాయాల్సి వచ్చింది. ఇదే ప్రవచనాన్ని కీర్తనాకారుడు చెబుతాడు. చూడండి 110వ కీర్తన చూడండి ఒకసారి. 110వ కీర్తన 4వ వచనం. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమునందు తన రాజులను నలగొట్టును, అన్యులకు తీర్పు తీర్చును అని చెప్పుకుంటా పోతున్నాడు. 110 ఫస్ట్ నుంచి కూడా చదవాలా. ఫస్ట్ నుంచి కూడా చూస్తే అక్కడ కూడా 2 విషయాలు మిళితం చేస్తాడు. ఏమంటాడు తెలుసా? 1 రాజరికాన్ని ఇంక్లూడ్ చేస్తాడు, 2 యాజకత్వాన్ని ఇంక్లూడ్ చేస్తాడు. మెస్సయా చేయాల్సినటువంటి పనుల్లో, దావీదు గోత్రంలో జరగాల్సినటువంటి పని గురించి చెప్తాడు. 110 మొదటి నుంచి కనుక చూస్తే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చుచున్నాడు, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమందు కూర్చుండుము. ఇదే హెబ్రీయులకు రాసినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనం కోట్ చేయటం మనం చూస్తాం. ఇది ఇంకా పలుమార్లు కోట్ చేయటం కూడా మనం చూస్తాం. అర్థమవుతుందా? సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, మెస్సయ ప్రధానంగా 2 పనులు చేయాలా. ఏం పనులు చేయాలా? సింహాసనాసీనుడయ్యి యోధా గోత్రపు రాజు సింహంగా ఆయన ఏం చేయాలా? పరిపాలన చేయాలా. 2 ఏం చేయాలా? యాజకత్వం చేయాలి. కానీ ఈ 2 కూడా ధర్మశాస్త్రం ప్రకారం కాలక్రమేణా ఏమైనాయో తెలుసా? విడిపోయింది. అందుకని రచయితకి ఒక చిన్న క్లూ ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఈ లేవీ క్రమం ప్రకారం, అహరోను క్రమం ప్రకారం అయితే ఈయన ఈ 2 పనులు చేయటం అనేటువంటిది జరగని పని. ఈయన ఏ క్రమంలో వచ్చి చేశాడు అని అంటే మెల్కీసెదెకు అనేటువంటి ఆయన ఒక క్రమంలో చేశాడు. ఈ మెల్కీసెదెకు ఎప్పుడోడు అని అంటే ధర్మశాస్త్రం అనేటువంటిది ఉనికిలో ఒక రాక మునిపే, అబ్రహాము కాలంలో విశ్వాసం ద్వారా ఆయనకు వాగ్దానాలు చేసిన టైం పీరియడ్లోనే ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇది ధర్మశాస్త్రం కన్నా కూడా ముందున్నటువంటి పరంపర. ఈ పరంపర ప్రకారము ఆయన 2 పనులు చేయడానికి అర్హుడవుతాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. దీన్ని సువార్తల్లో ఏం చేస్తున్నారు అని అంటే డెవలప్ చేసుకుంటూ పోతున్నారు. యోహాను భక్తుడు 2 రకాలైనటువంటి మాధురుల్ని తన సువార్తల్లో తీసుకెళ్తా ఉన్నాడు. ఇక్కడ మనకి శ్రమల సమయంలో ఆయన ఏమని చూపిస్తా ఉన్నాడు? ఇక్కడ రాజుగా చూపిస్తా ఉన్నాడు. ఎన్నిసార్లు చూపించాను? 6 సార్లు రాజుగా చూపించాను. అంతేకాకుండా ఆయన నిర్దోషి అనే మాటను ఎన్నిసార్లు చూసాం మనము? 3 సార్లు చూసాం. నిర్దోషి అనే మాట ఎక్కడ అవసరమైందో కూడా మనం చూద్దాం. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 29 అదేవిధంగా 36 వాక్య భాగాలను మనం చూద్దాం. మరునాడు యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఏమంటాడండి? లోక పాపములను మోసుకొని పోవు దేవుని. ఏంది గొర్రెపిల్ల వచ్చింది? గొర్రెపిల్ల ఎక్కడ వచ్చింది? పాపాలు గొర్రె ఎక్కడో విన్నట్టుందే. ఎక్కడ? యాజకుడు చేసే పని ఏంది? యాజకుడు చేసే పని ఏం మాట అది? సిస్టమ్ పేరు చెప్పండి. సిస్టమ్ మొత్తం కదిలే మాట రావాలా?
ఎక్కడ చేస్తారు అవి? ఇంట్లో చేసుకుంటారా? టెంపుల్ సిస్టమ్ లాగేశాడు. ఇప్పుడు నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి ఏడాది కొయ్యి దూడను కానీ గొర్రె పిల్లని కానీ ఎక్కడ బలిస్తారు? ఇంట్లో బలిస్తారా? వంటగదిలో బలిస్తారా? ఎక్కడిస్తారు? దేవాలయంలో ఇస్తారు. ప్రాయశ్చిత్త బలి యోమ్ కిపూర్ దినాన చేస్తారు. ఎక్కడ చేస్తారు? దేవాలయంలో చేస్తారు. సో ఈ లోక పాపములను మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల అన్నప్పుడు ఈ గొర్రెపిల్లను లాగటం ద్వారా యాజకత్వాన్ని, దేవాలయపు వ్యవస్థని అక్కడ ఏం చేశాడు? ధ్వనింపజేశాడు. అంతేకాకుండా 36వ వచనం కూడా చూడండి. 36వ వచనం చూడండి. 36వ వచనం. అతడు నడుచుచున్నటువంటి యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. కాబట్టి గొర్రెపిల్ల దేనికి సంకేతంగా ఉంది అని అంటే పాపానికి ప్రాయశ్చిత్తంగా బలించేటువంటి బలి పశువుగా దేవాలయపు వ్యవస్థలో, విధానంలో, ధర్మశాస్త్రపు విధానంలో ఉన్నటువంటి సిస్టాన్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు కొద్దిగా దీన్ని ముందుకు వెళదాం. 2వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. యేసు ఈ దేవాలయమును పడగొట్టి ఏమన్నాడండి? యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదును అని అన్నాడు. అనగానే ఒళ్ళు మండిపోయి ఉంటుంది వాళ్ళందరికీ. మనదో నువ్వు 3 దినాల్లో 21వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ ఆయన? తన శరీరం అనేటువంటి దేవాలయం గురించి ఆయన మాట్లాడాడు అని అన్నాడు. ఇక్కడ స్పష్టమైనటువంటి వైఖరి ఏంటి అని అంటే చూడండి, బ్రింగ్ యువర్ అటెన్షన్, మీ యొక్క శ్రద్ధ ఇక్కడ చూడండి, ఆలోచన ఇక్కడ తీసుకురండి. యోహాను ఫస్ట్ నుంచి కూడా చాలా జాగ్రత్తగా టెంపుల్ సింబాలిజాన్ని వాడుతున్నాడు. ఇక్కడ ఏం వాడుతున్నాడు? దేవాలయ నమూనాని, దేవాలయ విధానాన్ని స్పృశిస్తూ పోతున్నాడు. దానికి సంకేతం ఏంటి? ఇదిగో లోక పాపంలో మోసుకుని పోయేటువంటి దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. సో ఈ గొర్రెని ఎక్కడ బలిస్తారు? దేవాలయం దగ్గర బలిస్తారు. ఎప్పుడు బలిస్తారు? పాపాలకు ప్రాయశ్చిత్తంగా యోమ్ కిపూర్ దినాన బలిస్తారు. దేని ప్రకారం బలిస్తారు? ధర్మశాస్త్రం ప్రకారము బలిస్తారు. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ 2:18-19-21 వచనాల దగ్గర ఏమన్నాడు ఆయన? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని కడతాను అని అన్నాడు. వాళ్ళు అన్నారు, ఏంది ఇది, ఎన్నాళ్ళు కట్టారు? 46 సంవత్సరాలు కట్టారే, నువ్వు వచ్చి 3 దినాల్లో కడతావా అని అంటే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి ఇప్పుడు? వినపడలా? ఏమి కొద్దిగా పెద్ద చెప్పాలా? ఏంటంట? శరీరం అనేటువంటిది ఏంటంట? వండర్ఫుల్, దట్ ఈస్ ద క్లూ హియర్. ఇప్పుడు ఆయన శరీరం ఏంటి? దేవాలయం. ఏంటి శరీరం? ఏంటి శరీరం అనేటువంటిది? దేవాలయం. అయితే ఒక చిన్న పాయింట్ చూద్దామండి, ఒక చిన్న పాయింట్ చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46 నుండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46 నుంచి 51 వచనాలు. కొద్దిగా ముందుకు వెళ్తాం, కొద్దిగా టాపిక్ ముందుకు వెళ్తుంది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితవని అర్థము. అక్కడ నిలిచి ఉన్నటువంటి వారిలో కొందరు ఏమన్నారండి? ఆ మాట విని ఇతడు ఏలీ అని పిలుచున్నాడని.
50వ వచనం చూడండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చిరిగాను. మళ్ళీ చదవండి ఒకసారి. 50 వచనాలు జాగ్రత్త చదవాలి. 50 వచనాలు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను. ఏంటండి ఇదేంది? ఆయన చచ్చిపోయాడు, ఆయన బిగ్గరగా కేక వేశాడు, ప్రాణం విడిచాడు. విడవంగానే ఇదేంది? అదేంది? అది ఎట్టొచ్చింది? ఇప్పుడు చచ్చిపోయాడు అనగానే గిలగిల కొట్టుకులాడాడనో ప్రాణం పైకి పోయిందనో చుట్టూ ఉన్న వాళ్ళు ఏడిచారనో చెప్పాలా? ఏమంటే ఏం చెబుతున్నాడు? మళ్ళీ కలెక్షన్ చూడండి, మళ్ళీ కలెక్షన్ చదవాలా, మీరు కనెక్ట్ అవ్వాలా. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను. ఎప్పుడు? అప్పుడు ఎప్పుడు ఆయన ప్రాణం విడిచినప్పుడు ఏమైందంట? దేవాలయపు తెర ఏమైందంట? దేవాలయపు తెర ఏమన్నాడండి? పైనుండి కింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, వగేరా 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 రాశాడు. ఏమన్నాడండి? ఏం జరిగింది? దేవాలయపు ఏది ఎట్టాగా ఉండేది కదా దేవాలయపు తెర అంటే, అంతేగా? ఎందుకు ఈ తెర ఎట్ట ఉంటుంది? ఓకే, మందిరాన్ని రెండుగా విభజిస్తుంది. పాయింట్ నెంబర్ 1. పరిశుద్ధ స్థలంగాను అతి పరిశుద్ధ స్థలంగాను వేరు చేసేది ఈ తెరే. ఓకే, తర్వాత ఎట్లా ఉంటుంది ఈ తెర? పల్చగా ఉంటుంది, లేకపోతే చిరిగిపోదుగా కదా? పల్చగా ఉంటుంది, చిరిగిపోదు. తర్వాత ఏ రంగులో ఉంటుంది చెప్పాలా? ఏం దగ్గరికి తీసుకొస్తున్నాను, మీరేం నీళ్ళు తాగట్లా? నిర్గమాకాండము 26వ అధ్యాయము 31వ వచనం. ఇది కీలకమైనటువంటి వచనం ఈ అంశం మొత్తానికి కూడా. 26, 31. ఒకసారి అందరు తీసుకోండి. నిర్గమాకాండం అంటే ఆడ మొదట్లో ఉండేది, గబగబా ఆడికెళ్ళి తీయాలంటే టైం పట్టుద్ది. 26, 31. మరియు నీవు నీల ధూమ్ర రక్త వర్ణములు గల నీల ధూమ్ర రక్త వర్ణము గల, నీలం, బ్లూ, పర్పుల్, స్కార్లెట్ అంటే రెడ్. ఏమొచ్చింది? ఏంటంటే ఏమేమి? రక్త వర్ణాలతో ఏం చేయాలంట? ఒక అడ్డు తెరని పేనినటువంటి సన్న నారతో చేయాల. ఈ సన్నని నారతో చేసింది జోసిఫస్ చరిత్ర ప్రకారం, జ్యోతికారుని జోసిఫస్ ప్రకారం ఏంటంటే అరచేతి మందంలో ఉంటుందంట. ఏంటండి? దాదాపు 3 అంగుళాల మందంలో ఉంటుందంట ఈ తెర. దాన్ని ఉతకటానికి, కట్టడానికి, కటన్లు అన్నీ క్లీన్ చేయడానికి దాదాపు 300 లేవీలు పనిచేస్తూ ఉండేవాళ్ళు అంట దాన్ని మెయింటైన్ చేయడానికి. ఈ తెర ఏంటంట ఏ రంగుల్లో ఉంటుందంట? వర్ణాలతో ఉంటుందండి. అది తెర. సో ఇక్కడ ఏంటి మనం చూసేది? ఏం సింబాలిజం కనపడుతుంది అని అంటే, యేసు ప్రభువుని ఆల్రెడీ 2వ అధ్యాయంలో ఏమని చెప్పుకొచ్చాడు ఆయన? 21వ వచనం ఏమన్నాడు? యోహాను సువార్త శరీరం అనేటువంటి దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ శరీరం అనేటువంటిది ఇప్పుడు ఏమని ఎట్లా కనపడుతుంది? ఒక దేవాలయ నమూనాలో ఆయన్ని వివరిస్తున్నాడు. అక్కడ ఆయనకి తొడిగినటువంటి ఊదా రంగు వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు, యాజక దుస్తులు దేనికి సంకేతంగా ఉన్నాయి? ఈ దేవాలయంలో పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేటువంటి తెరగా ఉన్నాయి. ఆయన చనిపోయినప్పుడు ఈ తెర ఏమైంది?
చిరిగిపోయింది. అంటే ఏమైపోయింది? దేవుడు మానవాళి లోకం అంతా కూడా ఆయన బలియాగము ద్వారా మమేకమైపోయింది. ఎందుకు? ఆయన ఏమని అభివర్ణిస్తున్నాడు? 22:30 యోహాను సువార్త 26:32 29:36 సారీ 29:36లో ఏమంటున్నాడు? గొర్రె పిల్ల, లోక పాపాలు మోసుకుపోయేటువంటి గొర్రె పిల్ల. అంటే ఏంటి ఇక్కడ అనంటే, రచయిత ఆయన యొక్క శ్రమల్లో కూడా ఆయనలో 2 కోణాలు స్పృశిస్తున్నాడు. ఏం కోణాలు స్పృశిస్తున్నాడు? ఒకటి, ఆయనలో యాజకత్వము, బలి, దేవాలయ ఈ వ్యవస్థను స్పృశిస్తున్నాడు. ఇంకోవైపు ఏమి స్పృశిస్తున్నాడు? రాజుగాను, రాజరికపు వారసత్వంలో దావీదు గోత్రములో ఆయన రాజుగా ధ్వనించేటువంటి విధంగా చూపిస్తూ రెండిటినీ కూడా ప్యారలాలుగా తీసుకుపోతున్నాడు ఆయన. అందుకనే 19వ అధ్యాయంలో అక్కడే కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక మాట రాస్తాడు చూడండి. 34వ వచనం చూడండి. 19:34 సైనికుల్లో ఒకడు ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఒక సైనికుడు వచ్చాడు. మళ్ళీ సాయంత్రం లోపల దించేయాలా, కాళ్ళెర కొట్టే ప్రక్రియ అన్నీ జరుగుతూ ఉంది. ఆ పరంపరలో ఎవడు వచ్చాడు? సైనికుడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు చూద్దాం చూడండి. ఏమన్నాడు? పొడవగానే ఏం గారిని అంట? రక్తము నీళ్లు గారిని అంట. ఈ మాట మత్తయి రాయలా, మార్కు రాయలా, లోక రాయలా. ఎవరు రాశారు? యోహాను ఒకడే రాశాడు. ఎందుకు రాశాడు రక్తము నీళ్లు వచ్చినాయి అని? అంటే ఆల్రెడీ ఆయన 2వ అధ్యాయం 21వ వచనంలోనే మెన్షన్ చేశాడు. ఏమని? శరీరం అనేటువంటి దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క శరీరాన్ని ఎలా అభివర్ణిస్తున్నాడు? దేవాలయంగా అభివర్ణిస్తున్నాడు. ఆయనకు తొడిగినటువంటి వస్త్రాలు కూడా దేనికి సంకేతంగా ఉన్నాయి? ఒకవైపు ప్రశస్తమైనటువంటి వస్త్రాలు అని చెప్పినప్పుడు రాజరికాన్ని స్పృశిస్తూ ఉన్నాయి. రెండో వైపు హోదా ఇవన్నీ చెప్పినప్పుడు దేవాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధాన యాజకులకు సంబంధించిన దుస్తులు కావచ్చు, లేకపోతే అడ్డుతెరక సాదృశ్యంగా కూడా మనకు కనపడతా ఉన్నాయి. అంటే ప్రొజెక్షన్లో రెండింటిని తీసుకెళ్తున్నాడు ప్యారలల్గా. ఒకటి రాజు, ఇంకొకటి యాజకుడు. ఈ విధంగా తీసుకెళ్తూ చివరికి కల్మినేషన్ దగ్గరికి, అంటే చివరికి వచ్చేతలకి చివరి దగ్గర ఏమంటున్నాడు తెలుసా? ఆయన పొడవగానే ఏమొచ్చినాయి అంట? రక్తము నీళ్ళు వచ్చినాయి. దీని మీద ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఒకడు సైంటిస్టు, ఒకడు థియోలాజియన్. చచ్చిపోయినాడు దాంట్లో నీళ్ళు ఎందుకు వస్తాయి, లేకపోతే రక్తం ఎందుకు గారుద్ది, ఈ 2 గారిని అంటే ఇదయింది అదయింది, ఆయన అప్పటికే చచ్చిపోయి చాలా నానా రకాలైన స్టోరీలు చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఆయన అప్పటికి కొట్టారు కదా, బాగా కొట్టారు, భయంకరంగా కొట్టారు. ఆయన దున్నినట్టుగా ఆయన చిత్రీకరించారు. మరి ఇంక లోపల ఏముంటుంది? రక్తం కాచాడు కదా అక్కడే. మరి ఇంకేడు నుంచి వచ్చింది పుడితే? అప్పటికి ఎప్పటి నుంచో కొడతా ఉంటే బ్లీడ్ అయిపోయి ఉంటాడు కదా. మరి ఏం చివరికి వస్తేకి బ్లీడ్ అని రాశాడు? అంటే సైంటిఫిక్ రీజన్స్తో రాయలా, సైన్స్ కోసం రాయలా. ఏమన్నారు? దేనికోసం రాశాడు? ఇది దేవాలయం కాబట్టి రాశాడు. దేవాలయంలో ఏమవుతుంది అని అంటే, దేవాలయంలోనికి ఎంటర్ అవ్వబోయేటప్పుడు కంపల్సరిగా ప్రతివాడు కూడా వాషింగ్ చేసుకోవాలా. ఏం చేయాలా? వాషింగ్ చేసుకోవాలా, కాళ్ళు చేతులు కడుక్కోవాలా. ఇప్పుడు ఆయన పశువు ఉందనుకోండి, పశువుని తీసుకురాగానే కోసేస్తారా ఏంది? శుభ్రంగా స్నానం చేపించి తీసుకొస్తారు దాన్ని. మనిషి దేవాలయంలోకి వచ్చేటప్పుడు కూడా ఏం చేయాలా? కడుకు రావాలి. అందుకని దేవాలయంలో ఒకవైపు నుంచి నీళ్లు పారుతూ ఉంటాయి ఒక కొలంలో గుండా. తర్వాత బలి అర్పణ చేసేటప్పుడు ఏమవుతుంది? బలులు అర్పిస్తారు. జోసిఫస్ ఏం చెప్పాడంటే, పెంతుకోస్తు పండుగ నాడంట, జాగ్రత్తగా నాలా, పెంతుకోస్తు పండుగ నాడంట దాదాపు 2.7 బిలియన్ పీపుల్ వస్తారు, మిలియన్ పీపుల్ వస్తారని రాశాడు. అంటే దాదాపు 30 లక్షలు వేసుకోండి. మిలియన్ అంటే ఎంత? 10 లక్షలా? బిలియన్ కాదు, మిలియన్. రెండోది 2,50,000 చిలుకు
పశువులు వధించబడతాయి అంట ఆ రోజు. ఏంటండి? 2,50,000 పశువులు. చిలుకు అంటే 2,70,000 దాకా చెప్పుకొచ్చాడులే. 2 లక్షల చిలుకు అనుకోండి, 2.5 లక్షలు అనుకోండి. 2.5 లక్షల జీవాలు బలిస్తే బ్లడ్ ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎప్పుడు? పస్కా పండగకి ప్రాయశ్చిత్తాన్ని చేసేటప్పుడు వస్తే ఓ పక్క బ్లడ్ కారుతూ ఉంటుంది, ఇట్లా దారిలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకో పక్క వాషింగ్కి వెళ్ళేటువంటి వాటరు వెళ్తూ ఉంటాయి. ఈ రెండు ఏమవుతాయి అని అంటే ఒక చోట కలుసుకొని దక్షిణం వైపుగా ఉన్నటువంటి కుర్దోష్ లోయలోనికి కారిపోతాయి, పక్కకి దక్షిణం వైపు. దాన్ని ఆయన దేవాలయంగా ఆయన అభివర్ణిస్తూ ఆయన్ను చిత్రీకరించి చూపించాడు. అర్థమవుతుందా? సో ఎవరెవరు ఎట్లాంటి అజెండాతో మనకి సువార్తను ప్రజెంట్ చేస్తున్నారు, ఆ సువార్తల్లో యూదులైనటువంటి వారికి ఏమేమి నెరవేర్పును స్పృశిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం స్థూలంగా పరిశీలించకపోతే వాక్యంలో మధురానుభూతిని మనం చెందలేము, పొందలేము. మీకు ఉజ్జాయింపుగా నమూనాలే చెప్పా, కొన్ని చెప్పుకొచ్చాను. ఏది ఫస్ట్లో 2-3 మాట్లాడుకున్నాం, చివరిలో 2-3 మాట్లాడుకున్నాం, కానీ మధ్యలో ఇంకా చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి మాట. అర్థమైందా మీకు? 2 టోన్స్ కనపడుతున్నాయి ఇక్కడ. ఓకే, ఒకటి ఆయనకు దొరికినటువంటి వస్త్రాలని దేనికి సింబాలిజంగా కనపడుతున్నాయి? దేవాలయానికి సంబంధించిన, యాజకానికి సంబంధించినటువంటి, యాజకత్వానికి సంబంధించినటువంటి టోన్స్లో వెళ్తాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండోది ముఖ్యమైనటువంటి పాయింట్లోకి వెళదాం. ఇప్పుడు ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అని అంటే, ఏమన్నాడు ఆయన? తల మీద ఏం చేశారంటే వాళ్ళు ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే బైబిల్లో ముళ్ళు అనేటువంటిది ఏదైతే ఉందో, బైబిల్లో ముళ్ళు అనేటువంటిది ఏదైతే ఉందో అది శత్రువులకి, శాపానికి సంకేతంగా ఉంది. రెండు విషయాలు చెప్పాను. మొట్టమొదటిది మనం చూద్దాం, చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆకలి అవుతుందా? అండి సెడ్జీ. ఆదికాండము ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనక, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. శాపం అనేటువంటి మాటను అండర్లైన్ చేసుకోండి. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును అని అన్నాడు. ఈ ముండ్ల పొదలు, గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు అనేటువంటివి యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కర్స్. ఏమైందంట? నేల శపించబడి ఉన్నది. ఈ శపించబడిన దానికి సాదృశ్యంగా దాని యొక్క ఫలితంగా ఏమొచ్చినాయి? ఇక్కడ ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు అనేటువంటివి వచ్చినట్లుగా మనం చూస్తాం. దీన్ని ఏమంటామంటే ఆడమిక్ కర్స్ అంటాం. ఆదాము ద్వారా లోకానికి ప్రాప్తించినటువంటి శాపముగా మనము అక్కడ ముళ్ళని మనం చూడవచ్చు. దీనిని ఆయన తల మీద పెట్టారు అనేటువంటి దాని ద్వారా ఇక్కడ ఆదాము ద్వారా ఎంటర్ అయినటువంటి కర్స్ ఏదైతే ఉందో, శాపం ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఆయన తుడిచివేస్తున్నాడు, దాన్ని అక్కడ ఆయన శిరసా వహిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు అనేటువంటి సంకేతం ఒకటి. ఏంటండి? ఒకటి. రెండవది, ఆయన ఈ ముండ్లు అనేటువంటి దాన్ని కనుక మనం బైబిల్లో కనుక మనం చూస్తే, ఉదాహరణ ఉజ్జాయింపుగా 1-2 చెప్తాను, ఎక్కువ సమయం నేను తీసుకోను, ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి సమయం. ఎందుకు చెప్పండి? రెండో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, అక్కడ పౌలు ఒక మాటని వినియోగిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చించుకోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు అని అంటున్నాడు. ఒక ముళ్ళు ఉంచబడింది అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. శరీరంలో ముళ్ళు అంటే నిజంగా ఏ ముళ్ళు అనుకునేరు. ముళ్ళు అనేటువంటిది
అక్కడ ఒక బలహీనతకు గాను లేకపోతే ఒక శత్రుత్వానికి గాను శాపానికి గాను వాడబడింది. దీని మీద మనకు స్థూలంగా అర్థం కావాలి అని అంటే సంఖ్యాకాండము 33వ అధ్యాయము 55వ వచనం చూడండి. అయితే మీరు సంఖ్యాకాండము 33:55. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చేదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను అంటే శత్రువులుగాను, పక్కలో శూలములుగాను అంటే స్పైక్స్ ముళ్ళులాగాను ఉండి మిమ్మల్ని బాధ పెడతారు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పాడు. కాబట్టి ఇక్కడ ముళ్ళు అనేటువంటిది శత్రువులకి, వేదనకి సంకేతంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా బైబిల్ యొక్క వాడుకలో మనం చూడవచ్చు. దానికి చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. యెహోషువ గ్రంథంలో కావచ్చు, లేకపోతే న్యాయాధిపతుల్లో కావచ్చు, ఇదే విషయాలు, ఇదే వచనాలు తిరిగి మనకు కనపడతా ఉంటాయి. కాబట్టి ఏంటి చెప్పండి, ముళ్ళు అనేటువంటి దేనికి సంకేతాలుగా కనపడుతున్నాయి ఉన్నాయి. ఫస్ట్ ఎడమిక్ కర్స్, శాపానికి సంకేతంగా ఉంది. పాయింట్ నెంబర్ 2 వేదనకి, శత్రువులకి, బలహీనతకి సంకేతాలుగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము ఆయన శిరస్సు మీద ధరింపజేయటం అనేటువంటి దాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే ఎన్ని బహుళ కోణాలు మనం చూస్తున్నామో చూడండి ఆ ఒక్క ఘటనలో. అన్నీ కూడా హైపర్బోలిక్గా చూడలేదు, థియలాజికల్గా చూస్తున్నాం మనం. చాలా వరకు కూడా చక్కగా థియలాజికల్గా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్క మాట మనకి స్పష్టం అవుతుంది ఏంటంటే, ఈ ముళ్ళు అనేటువంటిది మనకి వేదనకి, బాధకి, శ్రమలకి సంకేతంగా ఉంది అనేటువంటి విషయం మనకి ఆ సందర్భాన్ని బట్టి, కాంటెక్స్ట్ వచనాలను బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుందా? అయితే ఇంత స్పష్టంగా మరి ఆయన ఈ శ్రమానుభవం గురించి మనం చూస్తూ ఉన్నటువంటి తరుణంలో మరి ఆయన శ్రమలను బట్టి ఏమి నేర్చుకోవాలి? ఏమండి, మా కిషోర్ గారికి ఈ ప్రశ్న చెప్పకపోతే ఆయన ఈరోజు అన్నం తింటాడో లేదు చెప్పలేను నేను. ఇప్పుడు ఆయనకి నీ కిరీటం పెట్టించుకున్నాడు, ఇప్పుడు నన్ను పెట్టించుకోమంటే నేనట్టా అంటాడు. నేను పెట్టుకోవద్దని చెప్పాను అనుకో, మరి నాకేంది అంటాడు. ఇది పెద్ద జటిల సమస్య ఇది. మరి ఏం చేద్దాం? ఏమండి, పెట్టుకోమంటేనే నాకు వద్దంటాడు. వద్దని చెప్పాను అనుకో, ఆయన ఏమంటాడు, మరి నాకేంది అంటాడు. మరి అట్టా లెట్స్ సీ వాట్ ద బైబిల్ సేస్. బైబిల్ ఏం చెప్తుంది అనేటువంటిది మనం చూద్దాం. బైబిల్లో మనం ఏమి కలిగి ఉండాలనేటువంటి విషయం మనకు చెప్తుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. చాలా కీలకమైనటువంటి మాట, జాగ్రత్తగా చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన వినపడలా ఇది ఆడవాళ్ళు, అసలు ఆడవాళ్ళు చెప్పట్లా, మాకు సంబంధించింది కాదన్నట్టు. ఏం నేర్చుకోవాలంట? శ్రమల వలన ఏమి నేర్చుకోవాలి? విధేయత నేర్చుకోవాలి. కానీ శ్రమల్లో మనమే నేర్చుకుంటాం, బూతులు నేర్చుకుంటాం. కాస్త ట్రబుల్ వచ్చిందంటే ఈ అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, కోపం వచ్చేస్తుంది, సంయమనం కోల్పోతూ ఉంటాం, నోరు పోద్ది, మైండ్ చెడిపోద్ది, నోరు చెడిపోద్ది, అన్నీ కంట్రోల్ తప్పుతుంది. కానీ ఇక్కడ ఏమి నేర్చుకోవాలా? ఒబీడియన్స్ నేర్చుకోవాలి, విధేయత నేర్చుకోవాలి. కాబట్టి ఈ ఈస్టర్ టైంలో పండగ మీరు ఎట చేసుకోవాలి అని అంటే, దేవునికి మీరు ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, యూ హ్యావ్ టు బీ ఒబీడియంట్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఏం నేర్చుకోవాలా? విధేయత కలిగి ఉండటం అనేది నేర్చుకోవాలి. శ్రమలు అనేటువంటివి నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బలోపేతం చేయాలా, నీకు నిరీక్షణాస్పదంగా ఉంటాయి. అంతేకాకుండా నీ ఒబీడియన్స్ అనేటువంటిది ఇంటాక్ట్గా ఉండాలి. శ్రమల్లో నువ్వు ఆయనకి ఎప్పుడైతే విధేయుడిగా ఉంటావో ఆయన చెయ్యి విడిచిపెట్టడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. యాక్చువల్గా ఇది సెకండ్ పార్ట్. అది
ఇంకొకసారి చూడండి ఆ మాట ఏమన్నాడు చూడండి. ఆయన శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడంట? ఆయన కుమారుడై ఉండి శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. ఈ విధేయత వలన ఆయన ఏమయ్యాడు తెలుసా? తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చించబడ్డాడు. దేనివల్ల? విధేయత వలన. విధేయత వలన ఆయన మరణ వేదనలను తొలగించి ఆయనని పునరుద్ధానుడిగా, సజీవుడిగా మన మధ్య కనబరచు. సో వి మస్ట్ స్టే ఒబీడియంట్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ ట్రబుల్స్. ఈ శ్రమల టైంలో ఈ ఇట్లా ఇబ్బందులు కలిగినప్పుడు ఏం కలిగి ఉండాలండి? ఒబీడియన్స్. మీరు ఎప్పుడైతే విధేయత కనపరుస్తారో, నిలకడమైనటువంటి విధేయతను కనపరుస్తారో, అప్పుడు మీకు దాని పర్యవసానంగా ఏమొస్తుంది? గాడ్ రిజల్ట్, దేవుడిచ్చేటువంటి ఫలము అనేటువంటిది మీరు చూడగలుగుతారు. ఆయనకు తెలుసు మిమ్మల్ని ఎప్పుడు తప్పించాలో, ఎప్పుడు లేవనెత్తాలో, ఎప్పుడు మీకు ఏమి ఇవ్వాలో. కాబట్టి ఈ టైం పీరియడ్లో ఆయన గురించి మనం ధ్యానం చేసేటప్పుడు నేను కూడా ముళ్ళ కిరీటం పెట్టుకుంటాను, నేను కూడా కాసేపు సిలువును మోస్తాను, లోతరన్స్ అందరూ సిలువు పెట్టుకు తిరుగుతూ ఉంటారు రోడ్లు ఏమంటే. నాకు పెద్ద జోక్ చెప్తాను. మొన్న మా తాతగారు చనిపోయినప్పుడు ఆయన పారేయటానికి అని చెప్పేసి పాతేయటానికి అక్కడ ఊరెళ్ళినప్పుడు ఒక అతను హడావుడిగా తిరుగుతున్నాడు. ఫుల్ డ్రింకర్, మంచి హడావుడిగా తిరుగుతున్నాడు. ఏ పని చేయట్లేదు, ఈ పని చేయండి అంటున్నాడు, ఆడికి వెళ్తున్నాడు, ఒక గద్ద అవుతున్నాడు, ఇటు వెళ్తున్నాడు, తాగుతున్నాడు, ఈ పని చేయండి అంటున్నాడు, అంతా హడావుడి చేస్తున్నాడు. ఇతని గురించి మా కజిన్ ఒక మాట చెప్పాడు, భలే సరదా మాట చెప్పాడు. మా వాడు చదువుకోవడానికి వచ్చే రోజులు దాదాపు 15-20 సంవత్సరాల కిందటి సంగతి అది. ఇతను బస్సులో ఒకరోజు కనపడ్డాడంట మా వాడికి, కజిన్కి. కనపడితే ఏమావా అన్నాడంట, ఏ అల్లుడు అన్నాడంట. కనపడిన తర్వాత ఆయన చూస్తే ఇక్కడ గుండీలు తీశాడంట. గుండీలు తీసిన తర్వాత చెక్కది ఇంత సిలువ ఉందంట, చెక్కది సిలువ మెళ్ళ ఉందంట. ఏంది మావా అంత సిలువ వేసావు అన్నాడంట. అంత సిలువ వేసావు, బరువుగా లేదా అన్నాడు. ఆ ప్రభు అంత సిలువ మోగేది, ఆ ప్రభు కోసం ఇంత సిలువ నేను మొయ్యలేనా అన్నాడంట. ఇక చూడు 20 ఏళ్ళు అయినా కానీ ఇంతవరకు డైలాగ్ మర్చిపోలే నేను. ఆ ప్రభు నా కోసం అంత సిలువ మోయంగాలేంది, నా ప్రభు కోసం నేను ఎంత సిలువ మోయలేనా అని మెళ్ళ వేసుకున్నాను. సీ ద అండర్స్టాండింగ్. చూడండి, అండర్స్టాండింగ్, అవగాహన అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది చూడండి. కాబట్టి ఇట్లా కొన్ని ఫన్నీ చూస్తూ ఉంటాం. కానీ మనం ఏమి నేర్చుకోవాలండి? ఆయన మోసాడు కాబట్టి ఈస్టర్ రోజు నేను కూడా మోతా తిరుగుతాను. నో, దిస్ ఇస్ నాట్ ద వే. ఏమి నేర్చుకోవాలి? నువ్వు విధేయత నేర్చుకోవాలి. ఆ విధేయత నమూనాను ఆయన చూపించాడు. దాని పర్యవసానంగా ఆయన హెచ్చించబడి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు అనేటువంటి శుభప్రదమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకొని మనం కూడా సకాలంలో దేవుని చేత హెచ్చించబడేలాగిన నిరీక్షణ కలిగి ఉండాలని మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఇప్పటివరకు దేవుని యొక్క వాక్యం అందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.